భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, తర్వాత అది మిలిటరీ ఆపరేషన్స్ వరకు వెళ్ళడం, వితిన్ 86 అవర్స్లోనే దానికి ముగింపు పలకడం. ముగింపు పలకడం కథ ఓకే, కానీయండి యుద్ధం, ఉద్రిక్త పరిస్థితులు, ప్రాణాలు నష్టపోవడం, ఇదంతా జస్ట్ లెట్ ఇట్ బి. అది ఎవరు కోరుకోవట్లేదు, వదిలేయండి. కానీ దాన్ని ముగించిన విధానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపించినటువంటి పొగరు ఏదైతే ఉందో, ఆయన పొగరు చూపిస్తే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఇటువైపు ఇండియా నాయకత్వాన్ని, ఇండియాను చాలా 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 అంటే ఒక పూచికప్పుల మాదిరి తీసి పక్కన పెట్టేయడం. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్లు ఆ ట్వీట్లో ఆ పదాలేంటి, కామన్ సెన్స్ అప్లై చేసింది, ఇంటెలిజెన్స్ అప్లై చేశారు. మేము మాట్లాడిన తర్వాత కామన్ సెన్స్ అప్లై చేశారు, ఇంటెలిజెన్స్ అప్లై చేశారు. అంతకుముందు బుద్ధి లేదా మనకు? అంత దారుణమైన పదాలు భారతదేశాన్ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు మాట్లాడడం ఏంటండి? అసలు రెండు దేశాలు సీజ్ఫైర్కి అంగీకరించని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత ఈ రెండు దేశాలు ప్రకటించడం ఏంది? ఇంకా ఆయన ప్రకటించేశాడు, మనం తప్పదు ఆయనకు లొంగి ఉండాలన్నట్టేనా? అసలు భారత నాయకత్వం ఇంతగానో ఎందుకు లొంగి ఉండాలి అన్న విషయం మనకు అర్థం కావట్లేదు. ఎందుకు అంతగానో స్టెప్ డౌన్ అవ్వాలి అంతగానం? ఈ క్రమంలో సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక ట్వీట్ చేశారు. అంటే ఒక ట్వీట్ని రీట్వీట్ చేసి థింక్ అబౌట్ ఇట్ అన్నారు. అంటే ఆలోచించాల్సిందే అని, ఆలోచించండి అని. రాజు పరులేకర్ అనే ఒక అకౌంట్ నుండి ఒక ట్వీట్ వచ్చింది. ఏమని? బికాస్ ట్రంప్ హ్యాస్ బ్లాక్ బాక్స్ ఆఫ్ అదానీ, ట్రంప్ హ్యాస్ బ్లాక్ బాక్స్ ఆఫ్ అదానీ, అందుకని మోడీ హ్యాస్ సరెండర్డ్ ఇండియాస్ ఫారిన్ పాలసీ టు ట్రంప్స్ డిక్టేట్స్ అని. ఏమంట? ట్రంప్ డిసైడ్స్ వేర్ ఇండియా షుడ్ పర్చేస్ ఆయిల్, ట్రంప్ డిసైడ్స్ ఫ్రమ్ వేర్ షుడ్ పర్చేస్ ఫైటర్ జెట్స్, ట్రంప్ డిసైడ్స్ హౌ మచ్ టారిఫ్ ఇండియా షుడ్ ఇంపోజ్, ట్రంప్ డిసైడ్స్ వెదర్ ఇండియా షుడ్ అలో టెస్లా ఆర్ నాట్, ట్రంప్ డిసైడ్స్ వెదర్ ఇండియా షుడ్ గో టు వార్ ఆర్ నాట్. మొత్తం భారత్ పాలసీనే ట్రంప్ డిసైడ్ చేస్తూ ఉన్నాడు. మొత్తం భారత్ పాలసీ, విదేశీ పాలసీనే, ఫారిన్ పాలసీనే ట్రంప్ డిసైడ్ చేస్తున్నాడు. బికాస్ ట్రంప్ హ్యాస్ బ్లాక్ బాక్స్ ఆఫ్ అదానీ, సో మోడీ హ్యాస్ సరెండర్డ్ ఇండియాస్ ఫారిన్ పాలసీ టు ట్రంప్ అని ఒక ట్వీట్. దీనికి ఎగ్జాంపుల్ చెప్పారు. మనం ఆయిల్ ఎక్కడ కొనాలో ట్రంప్ డిసైడ్ చేస్తారు, ఫైటర్ జెట్స్ ఎక్కడ కొనాలో ఆయన డిసైడ్ చేస్తారు, ఎంత టారిఫ్లు విధించాలో ఆయనే డిసైడ్ చేస్తారు, భారత్లోకి టెస్లాను అలో చేయాలా వద్దా అని ఆయనే డిసైడ్ చేస్తారు, చివరికి యుద్ధం చేయాలా వద్దా అన్నది కూడా ఆయనే డిసైడ్ చేస్తారు, మనం ముగించామా లేదా అన్నది కానీ ఆయనే డిసైడ్ చేసి ముగించేశారని చెప్పి ప్రకటిస్తున్నారు అని చెప్పి ఆ ట్వీట్ని సుబ్రహ్మణ్య స్వామి రీట్వీట్ చేసి ఆలోచించాల్సిందే, ఆలోచించండి అని చెప్పి థింక్ అబౌట్ ఇట్ అని చెప్పి పెట్టారు. ఒక్కోసారి దేన్ని కొట్టిపడేయాలనిపించదు సీరియస్లీ జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.